ఆచరణాత్మకమైనటువంటి అభ్యాసం పెంచడానికి, పిల్లల లోపల సృజనాత్మక ఆలోచన శక్తి అభివృద్ధి చేయడానికి, నిజ జీవితంతో పాఠాలను అనుసంధానం చేయడానికి బ్యాగ్లెస్ డేస్ను ఉపయోగిస్తాం మనం. అంటే నిజ జీవితం ఏదైతే ఉందో చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి అంశాలు నిజ జీవితంలో ఉన్నటువంటి అంశాలను అనుసంధానం చేస్తాం. ఉదాహరణకు పాఠ్యాంశాలలో మనకు మన ఆహారంకు సంబంధించిన అంశం ఉందనుకోండి, దాన్ని రియలిస్టిక్గా మనము విద్యార్థులను ఫీల్డ్ విజిట్కు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళను ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేయిస్తాం దీని ద్వారా. లేదా కొన్ని వృత్తులకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, ఉదాహరణకు కమ్మరి, కుమ్మరి లాంటి ఆ వృత్తులకు సంబంధించిన ఉంటే ఫీల్డ్లోకి వెళ్ళి మనం అక్కడ విద్యార్థులకు అది చూయిస్తాం. అట్లాంటి జీవితంతో పాఠశాలను అనుసంధానం చేయడానికి ఈ యొక్క బ్యాగ్లెస్ డేస్ని వాడతాం. ఒకవేళ ఈ బ్యాగ్లెస్ డేస్ లేకపోతే ఏమవుతుంది? మరి దీని యొక్క ఉద్దేశం ఏంది అంటే, పిల్లలు కేవలం పుస్తకాల ద్వారా మాత్రమే నేర్చుకుంటారనేది తప్పు భావన, లేదా పిల్లలు ఉపాధ్యాయులు మాత్రమే చెప్తే నేర్చుకుంటారనేది కూడా తప్పు భావన. మరి విద్యార్థి ఎలా నేర్చుకుంటాడంటే, ఆచార్యాత్ పాదమదత్తే పాదం శిష్య స్వమేధ పాదం సబ్రహ్మచారిభ పాదం కాలక్రమేణచ. అంటే కేవలం పావు భాగం మాత్రమే ఉపాధ్యాయుని ద్వారా నేర్చుకుంటారు, మిగతా 30 భాగము సమాజం ద్వారా, తోటి విద్యార్థుల ద్వారా, కాలక్రమేణా తనకున్నటువంటి అనుభవాల ద్వారా నేర్చుకుంటాడు.